వచ్చి మెచ్చి వరములిచ్చినట్లు అమ్మ దీవెనలంద అవని లోపలనున్న తీర్థయాతలు నెల్ల తిరిగినట్లు అమ్మ చూపిన ప్రేమలందుకొన్నను చాలు సర్వత్ర విజయంబు సలిపినట్లు అమ్మ పాదములెత్తి అనగి మొక్కిన చాలు సకల ఆపదలెల్ల సమసినట్లు అమ్మ మాట్లాడు దేవతంతరయవలయు ఘనముగను సేవ చేసిన కలుగు ముక్తి గారవింతర శిశనగల్ల ధామ ధీరరకు రామ వరద గంభీర రామ అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా నీ ధ్యానమున వారు నీ ప్రాణమైనారు నీ శ్వాసలో వారు నిండి పండైనారు అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నొల్లే దేవుళ్ళురా అండబాసిన నాడు పిండకూడది ఎలా అండబాసిన నాడు పిండకూడది ఎలా అండబాసిన నాడు పిండకూడది ఎలా అండబాసిన నాడు పిండకూడది ఎలా ఇండియాలకు పెట్టరా మెల్లమెల్లగా कुड़िकाल दाएं पाँव होने के बाद बाएं पाँव में लगाइए, दोनों हाथ दोनों पाँव धोइए। टीचर्लू अंदर काल कड़गे चूडंडम्मा अन्नयिपोते नीट बाटल पक्क पेट्टुकोंडि होना दोना हो गया तो पानी बाजू लगाइए। मालो मिलकर उसको पानी डालने के लिए सिखाना, थोड़ा थोड़ा डालिए, ऊपर से हाथ भी डालिए, वो साफ करते रहेगा। हाथ धोना पाँव धोना उसको आना हो गया। पानी धोना हो गया, पानी का ग्लास बाजू लगाइए। నీళ్ళని కొంచెం ముట్టుకొని పిల్లలు తలపని వేసుకోవాలి। పానీ బచాయనా वो पानी लेके तलपని వేసుకోండి, దోషణ చేసుకోండి, మనమే వేసుకోవాలి। जो बच्चा जो साफ किया ना वो पानी से अपने आप को कर दो। हाँ, आपके लिए नहीं, बच्चे के लिए, बच्चे के लिए, बच्चे के लिए। आपका पाँव धोने के बाद वो पाँव का पानी से वो पवित्र होगा। अपवित्र पवित्र होगा, समय अवस्था में जो पूरा जो पाप धुली है वो सब हो जाए, धुल जाए। अभी अभी एक मिनट, अभी आप पूजा मत कीजिए, आपको पूजा कर रहे हैं। माँ बच्ची का पूजा आप नहीं कर रहे, बच्चे लोग आपको पूजा कर रहे हैं। आप केवल पानी लेना చేసారా? పిల్లలు కడిగిన తర్వాత నీళ్ళు తలపని వేసుకున్నారా? తెలుగు వచ్చిన పిల్లలు చెప్పండి, తెలుగు వచ్చిన పిల్లలు వింటున్నారా? ఆ నీళ్లు కొంచెం తలపని వేసుకున్నారా? అప్పుడు కొంచెం ఆ సామానం పక్క జరపండి, కొంచెం పక్క జరిపి విడి పూలు ఉంటాయి కదా, विड़ी फूल अम्मा पाल में लगेंगे। जो गुलाब फूल है माँ के पाँव में डालिए थोड़ा, हाँ उसके ऊपर डालो, अम्मा को डालो, फूल डालो, फूल 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 गुलाब गुलाब, हाँ ऐसा डालिए। अंदर कान को पूछेंगे ఎవరైతే ఆ పాప చిన్న పాప ఉంది కదా తెలుగురా అదే పూజ చేసిందా నీళ్ళు పైన వేసుకొని ఆమె తోటే పూలు వేయించండి। వేసినా కుంకుమ విడిగా ఉంటే తల్లి से अम्म तेलगा बैठाరు, पेटी नमस्कार చేసుకుంటారు। काल लग गया, सबका पूजा हो गया, मतलब पानी ऊपर डाल दीजिए। क्या अभी अपना फूलों से अपना पाँव की पूजा करा लिए। बच्चों को दीजिए फूल, जो है बच्चा को दीजिए, बच्चा को वो बिहारी माजा बच्चा को दीजिए। हाँ अपना पाँव को पाँव के ऊपर डालना, छोटा है ना वो, आपका पाँव के ऊपर डालने के लिए बोलिए। పెట్టండి, आपका पाँव सामने लगाओ। हाँ काళ్ళకు కూర్చేయండి, పిల్లలకి ఇవ్వండి। మా పూలు పిల్లలకు ఇస్తే పిల్లలు అమ్మ కాళ్ళ మీద పూజ ముందు పూలు వేసిస్తారా? పూలు అయిపోయిందా? అమ్మ జరగాలి, మధ్యలో నిలబడకపోతే టీచర్లు కదులుతున్నారు కదా, వచ్చేయాలి। वो वीडियोग्राफर पकड़ को पिల్లలు పూలతో పూజ చేయండి।
పూసే लगाओ हो गया అందరూ పూజ అయిపోయిందా ఇప్పుడు పిల్లలు కూడా అందరూ अम्मा కాళ్ళకి పూలు వేయండి पूरा फूल जो है अम्मा के पाँव पे डालो पूरा डाल दो और पाँव को नमस्कार करो కాళ్ళకి నమస్కారం చేయండి రెండు చేతులతోటి రెండు కాళ్ళు ముట్టుకొని కళ్ళకి అద్దుకోండి పిల్లలందరూ పూలు వేసిన తర్వాత पाँव छू के आंख के ऊपर लगा लीजिए ఇప్పుడు పిల్లల దగ్గరికి వచ్చండి టీచర్ పిల్లలతో కుంకుమ పెట్టారు నిలబడి పిల్లలందరూ నిలబడి ఇంకా పిల్లలు నిలబడండి టీచర్ సహకరిస్తారు కుంకుమ ఇచ్చేయండి పిల్లలతోటి అమ్మకి కుంకుమ పెట్టేయండి గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव समाज देवो भव। आपके सामने जो कुमकुम है ना वो थोड़ा सा अपना माँ को तिलक लगाइए थोड़ा सा बच्चा लोग तेलुगु में आता है कि हिंदी आता है సంతోషం కొంచెం పూన్న వాళ్ళకి పూలిచ్చారా కొంచెం పూలు దాంట్లో అందుకోండి నీళ్ళు అందుకోండి అమ్మ పైన కొంచెం పైన వేయండి అమ్మ పైన थोड़ा सा मालूम थोड़ा सरकार से लगाएंगे बस है अभी एक काम करेंगे अभी मालूम जो है जो प्लेट दिया है ना वो प्लेट में पानी बाजू लगाए उसमें पाव लगाइए पानी बाजू लगाओ प्लेट में अपना पाव लगाइए छोटा प्लेट में एक पाव के बाद दूसरा पाव पहले दाएं पाव लगाइए कुछ से कुड़िकाल बैठेंगी तांबाल बनवाले कुड़िकाल बैठेंगी अपकाल चिन्ह प्लेट में राइट लेग लगाइए एक के बाद एक कराए छोटा प्लेट है ना जब ये तांबाल मिचुनारो एक पाव जो है थोड़ा सा पानी इसके नील वेंगी आ डालनी कड़गेंगी धोलो बेटा इसको बताओ इसको धोलो हाथ लगा के पूरा पोछिए काल मतलब कड़गेंगी रेडी टेबल तोड़ी इधर किनारा लेके और सागर पे सागर पे వచ్చి మధ్య పాద నమస్కారం చేయండి పాద నమస్కారం అందరూ కూడా అమ్మ పాద టీచర్ పక్క జరగాలండి అందరూ వచ్చి నమస్కారం చేస్తారు ఫోటో తీసుకోండి పాద నమస్కారం చేయండి पाद नमस्कार చేయండి आओ नमस्कार कीजिए सभी झुक के इधर नहीं सुन रहे झुक के नमस्कार कीजिए नमस्ते जी भैया बोलो हाँ ऐसे बैठिए ऐसे बैठिए बिल्कुल तल्ला के అయిపోయిందా కాళ్ళని నమస్కారం పెట్టుకుని కూర్చోండి కాళ్ళు పట్టుకుని కూర్చోండి एक
కూడా పువ్వులు తీసుకోండి. అందరికి వచ్చాయా? టీచర్లు కూడా తల కొంతమంది ఇవ్వండి. టీచర్లు కూడా తల్లులే, మీరు తీసుకోండి తల్లు. మీ విద్యార్థులకు మీరు కూడా చేయండి, చేయండి. తల్లులు కాక ఆ తల్లులు ఒక టీచర్లు కూడా అమ్మ అమ్మ మీ టీచర్ ఒక సైడ్లో ఉంటారండి. అందరు పట్టుకున్నారా? అందరూ ఆ తలకి తల ఆనించండి, కాళ్ళకి झुकिए, पैर को अपना सर लगाइए, लगाइए, लगाइए पैर को, पैर को सर लगना चाहिए बच्चे का. అక్కడ కొంతమంది వేసేమ్మా. నేను ఒక మంత్రం చెప్తుంటాండి. శతమానం భవతి, जोर से बोले, शतमानं भवति, शतायु पुरुष आयुष्येवेन्द्रियो प्रतिष्ठति, चिरंजीव चिरंजीव, सुखी भव चिरंजीव चिरंजीव, यशस्वी भव चिरंजीव चिरंजीव, सुखी भव. बच्चे लोग पूरा बोले, मातृदेवो भव. और जोर से बोलना, पूरा बोलना सुन लेना, मातृदेवो भव. और जोर से बोलना, मातृदेवो भव, पितृदेवो भव, मातृदेवो भव, पितृदेवो भव. अभी खड़े हो जाइए, खड़े हो जाइए. अभी आप लोग का बच्चा लोग जो है आपके मातृ वंदन किए हैं. ఆ నీళ్ళవన్నీ జాగ్రత్తగా పక్కకి జరుపుకోండి. ఏమండి ఇప్పుడు ఏమన్నా ప్రసాదం వాళ్ళకి వెలికి పెట్టవచ్చు ఏమా. అవి ఇప్పుడు పూజ పూర్తయింది. ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో మెల్లగా పక్క జరపండి, పిల్లలు కూర్చుంటారు కనుక. ఎంత బాగా కలిసి పండుగ లాంటి కార్యక్రమం చేస్తాం కదా. ఇంకా చిన్నప్పటి నుంచి మంచి విషయాలు చెప్పాలి. ఏ విషయం పిల్లలకు అవసరమో ఆ విషయాన్ని పిల్లలకు బోధించాలి. చూడండి చక్కగా ఉన్నాం. ఇక్కడ కొంతమంది పేరెంట్లో ఒక తండ్రి వచ్చాడు, సంతోషం. మిగతా తండ్రులందరికీ తండ్రులు ड्यूटी गए, बाकी माँ लोग के लिए ये बच्चे लोग का पिताजी लोग ड्यूटी गया होगा, लेकिन घर में यहाँ जो सुने ना, आपने अपने पतिदेव को बताइए ऐसा कार्यक्रम हुआ था. बच्चे लोग पाद पूजन किए हैं. माता स्वयं भगवान है, तो भगवान हर एक आदमी के पास नहीं आ सकता है. इसलिए माता लोगों को पैदा किया भगवान ने. భగవంతుడు స్వయంగా అందరి దగ్గరికి రాలేరు కనుక అందరికీ తల్లులు ఇచ్చాడు భగవంతుడు. కనుక తల్లులందరూ కూడా ఆ యొక్క దేవుళ్ళతో సమానము అని ఆ చిన్నవాళ్ళు ఈ యొక్క పాద పూజ చేశారు. మరి దేవుళ్ళు అంటే ఎట్లుండాలి? దేవుళ్ళు అంటే మరి తప్పు చేయొచ్చా? फिर अपने को भगवान मान रहे बच्चा, भगवान करके हमको मान रहे तो बच्चे के सामने हम कैसे रहना? भगवान जैसा रहना, यानी झूठ नहीं बोलना. అబద్ధం పిల్లల ముందు మాట్లాడకూడదు. बच्चा लोगों को झूठ मत बोलो करके बोलने से पहले मैं याद रखना, मेरा पतिदेव के साथ या मेरा बीवी के साथ मैं झूठ बात नहीं बोलना. बच्चे लोगों के सामने मियाँ बीवी या केवल उनके पति और पत्नी ऊंची आवाज में बात नहीं करना. गुस्सा आता है, लेकिन जब बच्चा बाजू में है तब गुस्सा निकालना. उसके सामने लड़ना झगड़ना नहीं, क्योंकि वो आके क्या सीखेगा? बड़ा होके मेरा पापा मामा जैसे में लड़ते रहना, ऐसा नहीं सीखना है. మన భార్యాభర్తలకి చిన్న చిన్న కోపతాపాలు ఉన్నా పిల్లల ముందు తిట్టుకోవడము కొట్టుకోవడము చేరాలి. వాడు ఈ అమ్మాయిని పట్టుకుని గివి గుద్దా, ఈయన ఒక చీపుడు తీసుకుంటారా బుద్దా. కోపాలు వచ్చినా కూడా పిల్లల ముందర కోపాలు ఆ రకంగా ఆదర్శంగా ఉండాలి. తర్వాత పిల్లలకు ఆరోగ్యవంతకమైనటువంటి వంట చేసి పెడతారు మీరు. बच्चा जब पैदा हो रहा है तो अपने रीत के हिसाब से పిల్లల్ని పెంచాలి, మన పద్ధతులు పెంచాలి. మన ఇంట్లో శంకరుని పూజ చేసుకుంటే మన భగవంతుడు శంకరుడు చెప్పగలరు.
अपने घर में दुर्गा माता का पूजा करते हैं तो अपना घर का देवता दुर्गा माता है। बच्चों को भी सीखना चाहिए, बड़ा होके इसको मालूम होना चाहिए ना। తెలుగు వాళ్ళు కొంచెం కొంచెం హిందీ మాట్లాడుతుందా? మన దేవుడు పోచమ్మను ఎల్లమ్మను చేస్తాం కదా, పిల్లలకు కూడా మన పోచమ్మ ఎల్లమ్మ వైశమ్మ చెప్పగలగాలి. వాళ్ళకి పూజలు కూడా చెప్పి పూజలు చేసే పద్ధతి చెప్పాలి, మన పద్ధతులు చెప్పాలి. కనీసము పిల్లలతో ఒకసారి కలిసి భోజనం చేయాలి. इतना भी बिजी रहने दो, पति पत्नी और बच्चों के साथ एक बार बैठ के खाना खाना, భోజనం చేస్తూ మంచి విషయాలే మాట్లాడాలి. భోజనం చేయని చెప్పేసి టీవీ పెట్టొద్దు. टीवी लगा के क्या आते सीरियल गुप्पिड़ंता मनसु ऐसे कुछ भी सीरियल लगा के उनका सास भी कभी बहू थी, ऐसा कुछ सीरियल लगाओ, वो देखते देखते खाओ. ऐसा टीवी नहीं लगाना है. बात करते हुए वो बच्चा क्या खा रहा है, ఎంత బాగా తింటున్నాడు, మొత్తం కలుపుకొని తింటున్నాడా లేదా, ఆ వేస్ట్ కాకుండా తింటున్నాడు, प्लेट में कुछ खाली छोड़ रहे क्या, हर चीज खाना है, ऐसा बात करते हुए उनको बड़ा करना चाहिए. स्कूल में ये अच्छा है इतने बताएंगे, लेकिन स्कूल के बाद पूरा टीचर्स माँ लोग है. स्कूल का घंटी बजने के बाद ये टीचर लोगों का छुट्टी, वो लोग चले जाते घर को, अपना अपना घरों को. लेकिन तब से నెక్స్ట్ డే మార్నింగ్ తక్ టీచర్స్ आप लोग है. మన ఇంటికి పిల్లలు వస్తారు, స్కూల్లో చెప్పిన విషయాలు ఏం చెప్పారు మనం అడగాలి, ఏం చదువుకుంటున్నారో మనం చెప్పాలి, మన ఇంటి పద్ధతులు నేర్పాలి, तौर तरीका सिखाना चाहिए, सभ्यता संस्कार सिखाना चाहिए. लड़की होगा तो दूसरे लड़के से भैया बोलना चाहिए, या छोटा होगा तो भी भैया बोलना, छोटा भैया बड़ा भैया. और लड़की होगा तो ఏమని పిలవాలి, అన్న పిలవాలి, లేకుంటే అక్క అని పిలవాలి. అంటే పిలుతామా? మన యొక్క స్కూల్ లోపల మీ అంజనేయులు గారు చెప్పినప్పుడు రక్షాబంధన్ కూడా చేశారట. రాఖీ బంధన్ కియానా? అసలు రక్షాబంధన్ మేము చేసాం, పాల్గొన్నాం, చేయలేపండి. మా స్కూల్లో మేము రాఖీలు కట్టుకున్నాం. हमारे स्कूल में हम लोग राखी बांधे. वेरी गुड, ताली मारो ताली मारो. आपकी ताली मारो, आपकी ताली मारो. ఎందుకు చెప్పట్లు కొట్టున్నామంటే అట్లా అందరినీ అన్నదమ్ములాగా భావించడం ఈ దేశంలో అవసరము. మనం అందరం కూడా ఏ ఇళ్ళ లోపల చూసిన వాళ్ళకి कुछ लोगों को ज्यादा पैसा रहता है, कुछ लोगों को पैसा कम रहता है, फिर भी स्कूल में सब समान है. जैसा स्कूल में रहते हैं वैसे घर में भी पहला बच्चा को भी और लास्ट का बच्चा को भी जैसा माँ समान जैसा प्यार देती है, वैसा ही हम लोग को समान प्यार देते हुए उनको उभराना चाहिए. और बच्चे लोगों के साथ सामने झूठ नहीं बोलना, झगड़ा नहीं करना, अच्छे बात सिखाना चाहिए. अपना देश का नाम बोलना चाहिए. अपना देश का नाम क्या है? भारत देश है. बोलिए, आप भी बोला, मालूम बोला क्या है? इंडिया करके इंग्लिश वाला लगाया. इंग्लिश भी सीखो, रशियन भी सीखो, लेकिन अपना मातृभाषा संस्कृतम है, उसमें ऐसा बोलता है ये भारत देश है. मुझे पढ़ी भारत देश. जब बोलिए अपना देश का नाम क्या है? वैसा ही बच्चा लोगों को अपना गांव का नाम बोलना. हम कौन सा गांव से आए हैं वो गांव का नाम बोल रहे. अब बोलारम में रह रहे, लेकिन आपका गांव का नाम क्या है उसको मालूम होना चाहिए. कौन है इसका माँ, कौन है? तुम जान प्रदेश मतेज बैठो. ऐसा हमारा गांव का नाम बच्चा को बोलना चाहिए. और अपना भाषा भी बच्चों को बोलना चाहिए. तेलुगु भी सीखना, और आपका बिहारी हो, उड़िया हो, पंजाबी हो, उर्दू हो, वो भाषा भी हम लोग सिखाना चाहिए. మన భాషని మన పిల్లలకి నేర్పించాలి, మన సంస్కారాలు నేర్పించాలి. ఇట్లా ఒక చక్కటి భారతదేశాన్ని మనం నిర్మాణం చేసేందుకోసం మనం చిన్న చిన్న పండుగల రూపంలో పిల్లలకి సంస్కారాలు నేర్పుతూ మంచి పౌరులుగా తయారు చేసే కృషి ఈ యొక్క ఎంపీపీఎస్ పాఠశాల బీసీ డబ్బులు ముఖ్యం కాదు, మంచి మనసు ముఖ్యం. पैसा जरूरी नहीं है, पैसा भी एक चीज है, लेकिन सबसे बड़ा हम लोग का दिल होना चाहिए. जैसे बच्चा देखिए गौरव से अपने माँ का नमस्कार किया. हर बड़ा आदमी को वो नमस्ते करना चाहिए. जैसा भगवान मिलते ही हेलो भगवान हाउ आर यू ऐसे हाथ मिलाते हैं क्या? भगवान को कैसे बोलते हैं? भगवान मिलते हैं बेटे चलो लो मीर बुरा जो भी, अरे ऐसे नमस्ते लगाओ सभी लोग.
जो मिलता है तो ऐसा प्रणाम करना चाहिए। इसको बोलते हैं आत्मवत। बोलिए आत्मवत सर्वभूतेषु। आत्मवत सर्वभूतेषु। ऐसा जो बड़ा लोग मिलता है ऐसा बोलना है। हेलो अंकल, हाउ आर यू। वो बड़ा होने के बाद सीखेगा, लेकिन पहले आते ही नमस्ते करना। केड़े घर में बड़ा लोग देखते ही ऐसा पाद नमस्कार करना। ऐसा करना ठीक है कि नहीं है? बोलिए। मैंने काళ్ళకు నమస్కారం పెట్టడం మంచి పద్ధతా చెడ్డ పద్ధతా? నీ అమ్మనేమో ఇట్లా మాట్లాడాలి తప్పు, కానీ కాళ్ళు మొక్కితే మంచిది కదా, నేర్పించుకున్న మాటలా. అట్లా అందరూ చేయగలగాలి. కనుక ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. ఆత్మవత్. బోలియే, చెప్పండి. ఆత్మవత్ సర్వభూతేషు. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు. हर प्राणी में बीच बीच में हिंदी बोल रहा हूं तो हिंदी भी बोलना है, हाँ तेलुगु भी बोलना है, हिंदी भी बोलना है। हिंदी भी आ जाएगा, तेलुगु भी आएगा। हर प्राणी में भगवान है। ये अपना भारतीय संस्कृति है। मातृवत। बोलिए मातृवत पर। मातृवत परदारेषु। परस्त्री कल्ली लांटिदी। दूसरी औरत माँ के समान है। औरत को कैसा देखना? माँ के जैसा देखना। लोष्ठवत। हाथ ऐसे पकड़े रहना है, चेर है ना, चेर तो लगाओ। लोष्ठवत परद्रव्याणि। ఇతరుల సొమ్ము అనవయ పెద్ద మనిషి. ఇతరుల సొమ్ము मट्टी लांटिदी। दूसरों का पैसा मट्टी जैसा, वो मेरा नहीं। लोष्ठवत परद्रव्याणि, मतलब यहाँ पर 100 रुपए का ऐसा, ये 100 रुपए इधर है, ये 100 रुपया समझो, इधर गिर गया समझो, वो नहीं लेना क्योंकि मेरा नहीं है। ऐसा रहना सही है कि नहीं है? ऐसा रहना चाहिए। लोष्टवत परद्रव्याणि मातृवत परदारेषु। आत्मवत आत्मवत सर्वभूतानि। ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు। हर प्राणी में भगवान है। इसलिए भगवान मिले तो ऐसा काट के खाना नहीं चाहिए। समझ गए ना मैं जो बोल रहा हूँ? जो चीज दिखता है उसको काट के मत खाओ, उसको पूजा करो। इसलिए भारतीय पद्धति में सांप को पूजा जाता है, कुत्ता को पूजा जाता है, बकरी को पूजा जाता है। నామలచర్తికి పాముల వస్తామా? పాములకు పాలు వస్తామా? అమ్మాయి కాటేసి చచ్చిపోతాం కదా, కానీ దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు। और यहाँ पर तेलंगाना में మల్లన్న దేవుడు ఉంటారా? కుక్కలు మల్లన్న దేవుడు అంటారా కదా, కుక్కలు కూడా భగవంతుడు ఉన్నాడు। एक क्या बोलते हैं गौ माता। गौ माता देखते हैं तो उसको नमस्ते कहते हैं क्या ना? वो गौ में भी माता है। अच्छा, ऐसा अच्छा संस्कार सीखते हुए अपना बच्चा लोग बहुत भव्य होना। इधर जितने भी बच्चे लोग पढ़ रहे हैं, इसमें पता नहीं अभी कितने लोग कलेक्टर हो जाएंगे, कितने लोग पुलिस इंस्पेक्टर्स बन जाएंगे। देश का खुशहाली होगा। अच्छे संस्कार जो आपका आंजनेय जी दे रहे हैं, वो सबके साथ आपका बच्चों लोग का भविष्य भव्य हो। अपना संस्कार बच्चों में आए, यही प्रार्थना करते हुए अपना देश हमेशा खुश रहे। ऐसा अपना दोनों हाथों से एक बार भारत माता को जयकार बोलेंगे। भारत माता की भगवान 2 हाथ दिया, दोनों हाथों से हाथ उठा के कहना चाहिए। భగవంతుడు మనకు 2 చేతులు ఇచ్చాడు, 2 చేతులతో మనం జయకారం చెప్పాలి। నేను భారత్ మాతాకి అంటే జై అనాలి। ఈ కప్పు ఎక్కిపోవాలి। भारत माता की अगर हाथ नहीं उठाया छोटा बच्चा, उसकी भी बोलना, घर में जयकार बोलना, भारत माता की। घर में भी पूजा करने के समय ऐसा बोलना, दुर्गा माता की। ऐसा सिखाना चाहिए। जगन्नाथ बाबा की जय जगन्नाथ। ऐसा हाथ उठाना चाहिए। ऐसा बोलते हुए हम लोग धीरे से ही बोलता हूँ,
इसलिए तेलुगु में भी आप समझ सकते हैं। आज जो कार्यक्रम जो किए हैं मातृवंदन से कार्यक्रम के पहले अपना पाठशाला का प्रधानाचार्य अंजनेलु जी ने कहते हुए बताया कि पहले गुरु माँ है, इसलिए वेदों में भी मातृदेवो भव మొదటి గురువు తల్లి కనుక మాతృదేవో భవ అని చెప్పారు. పిల్లవాడు పుట్టిన తర్వాత ఇదో ఇతను మీ నాన్న, ఇతను మీ బాబాయి, ఇతను మీ అత్త, ఇతను తాత అని చెప్పేది तल्ली कనుక तल्ली मोटमोटी गुरु बच्चा पैदा होने के बाद पहले ही माँ जो है अपना माँ को अपना पिताजी कौन है दिखाएगी, दादाजी कौन है, दादा कौन है, नाना कौन है, घर में सभी परिवारों को उसको एक एक चीज बताते हुए धीरे से बोले, इसलिए पहले गुरु जो है माँ है। इसीलिए वेदों में मातृदेवो भव पितृदेवो भव ऐसा सिखाते हैं। पिताजी जो है अपने रहन सहन से अपने शिक्षा को बच्चा लोगों के लिए परवरिश करने के लिए वो कष्ट उठाते हुए बच्चों को पढ़ाई कराएगा। बच्चा लोग भी माँ जितना कष्ट करके अपने आप को पढ़ा रही है, पिताजी कितना कष्ट करके पैसा ले आके हम लोग को जो कपड़े चाहिए दिला रहे हैं, ये सब हम लोग ध्यान में रखना चाहिए। అట్లా పిల్లలకు కూడా ఎంత కష్టపడి తల్లులు పెంచుతున్నారో, తండ్రులు కష్టపడి పిల్లలు చదివిస్తున్నారు, పిల్లలకి మాటలు చెప్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ద్వారా పిల్లలకి తల్లులకి గౌరవ భావన రావడము, గౌరవంగా మాట్లాడడం అలవాటు కాగలుగుతాయి. बच्चे लोगों से जो हम व्यवहार करते हैं, देखिए इतना गुस्सा होने पर भी उसको हम लोग क्या बोले, चिरंजीव सुखी भव सुखी भव अरे देवरी वाला जीवन में मंत्र చెప్పాను, చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ ఆనందంగా ఉండు, यशस्वी भव అని మంచి పేరు తెచ్చుకో, अपना घर का नाम रोशन रखे, अपने वंश का नाम रोशन रखे, ऐसा हम लोग उसको आशीर्वाद दिए हैं। ऐसा वो जो लड़का पैदा होते हुए धीरे 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 अच्छे संस्कारों से पैदा हो, बड़ा हो, ऐसा हम लोग ये कार्यक्रम से बच्चों को सिखाते हैं। చిన్నప్పటి నుంచి చక్కటి సంస్కారం ద్వారా పిల్లవాళ్ళు పెరిగితే సమాజం ద్వారా ఎంత బాగా తెలిసి పండుగ లాంటి కార్యక్రమం చేస్తాం కదా, ఇట్లా చిన్నప్పటి నుంచి మంచి విషయాలు చెప్పాలి. ఏ విషయం పిల్లలకు అవసరమో ఆ విషయాన్ని పిల్లలకు బోధించాలి. చూడండి చక్కగా ఉన్నాం ఇక్కడ కొంతమంది పేరెంట్లో ఒక తండ్రి వచ్చాడు, సంతోషం. मिगता तल्लुलंदरिकी तंड्रुलु ड्यूटी गए, बाकी माँ लोगों के लिए ये बच्चे लोग का पिताजी लोग ड्यूटी गया होगा, लेकिन घर में यहाँ जो सुने ना, आपने अपने पतिदेवों को बताइए ऐसा कार्यक्रम हुआ था, बच्चे लोग पाद पूजन किए हैं। माता स्वयं भगवान है, तो भगवान हर एक आदमी के पास नहीं आ सकता है, इसलिए माता लोगों को पैदा किया भगवान ने। భగవంతుడు స్వయంగా అందరి దగ్గరికి రాలేరు కనుక అందరికి తల్లులు ఇచ్చాడు భగవంతుడు. కనుక తల్లులందరూ కూడా ఆ యొక్క దేవుళ్ళతో సమానము అని ఆ చిన్న వాళ్ళు నీ యొక్క పాద పూజ చేశారు. మరి దేవుళ్ళు అంటే ఎట్లుండాలి? దేవుళ్ళు అంటే మరి తప్పు చేయొచ్చా? फिर अपने को भगवान मान रहे बच्चा, भगवान करके हमको मान रहे तो बच्चे के सामने हम कैसे रहना? भगवान जैसा रहना, यानी झूठ नहीं बोलना, అబద్ధం పిల్లల ముందు మాట్లాడకూడదు. बच्चा लोगों को झूठ मत बोलो करके बोलने से पहले मैं याद रखना, मेरा पतिदेव के साथ या मेरा बीवी के साथ मैं झूठ बात नहीं बोलना। बच्चे लोगों के सामने मियाँ बीवी या क्या बोलते उनको पति और पत्नी ऊंची आवाज में बात नहीं करना। गुस्सा आता है, लेकिन जब बच्चा बाजू में है तब गुस्सा निकालना, उसके सामने लड़ना झगड़ना नहीं, क्योंकि वो आके क्या सीखेगा? बड़ा होके मेरा पापा मामा जैसे में लड़ते रहना, ऐसा नहीं सीखना है। మన భార్యాభర్తలకి చిన్న చిన్న కోపతాపాలు ఉన్నా పిల్లల ముందు తిట్టుకోవడము కొట్టుకోవడము చేరాలి. వాడు ఈ అమ్మాయిని పట్టుకుని గీబి గుద్దా, ఈమె చీపుడు తీసుకుంటారా అతను గుద్దా, కోపాలు వచ్చినా కూడా పిల్లల ముందర కోపాలు తీసుకోరాదు. ఏమో తప్పు చెప్పు తర్వాత చెప్పండి, ఆ రకంగా ఆదర్శంగా ఉండాలి. తర్వాత పిల్లలకు ఆరోగ్యవంతకమైనటువంటి వంటలు చేసి పెడతారు మీరు. बच्चा जब पैदा हो रहा है तो अपने
రీత్ కే హిసాబ్ సే పిల్లల్ని పెంచాలి, మన పద్ధతులు పెంచాలి. మన ఇంట్లో శంకరుడిని పూజ చేసుకుంటే మన భగవంతుడు శంకరుడు చెప్పగలరు. अपने घर में दुर्गा माता का पूजा करते हैं तो अपना घर का देवता दुर्गा माता है. बच्चों को भी सीखना चाहिए, बड़ा होके इसको मालूम होना चाहिए ना. తెలుగు వాళ్ళు కొంచెం కొంచెం హిందీ అర్థమవుతుందా? మన దేవుడు పోచమ్మను ఎల్లమ్మను చేస్తాం కదా, పిల్లలకు కూడా మన పోచమ్మ ఎల్లమ్మ వైశమ్మ చెప్పగలగాలి. వాళ్ళకి పూజలు కూడా చెప్పి పూజలు చేసే పద్ధతి చెప్పాలి, మన పద్ధతులు చెప్పాలి. కనీసము పిల్లలతో ఒకసారి కలిసి భోజనం చేయాలి. इतना भी बिजी रहने दो, पति पत्नी और बच्चों के साथ एक बार बैठ के खाना खाना. భోజనం చేస్తూ మంచి విషయాలే మాట్లాడాలి. భోజనం చేయని చెప్పేసి టీవీ పెట్టొద్దు. टीवी लगा के क्या आते सीरियल गुप्पिड़ंता मनसु ऐसे कुछ भी सीरियल लगा के उनका सास भी कभी बहू थी ऐसा कुछ सीरियल लगाओ, वो देखते देखते खाओ. ऐसा टीवी नहीं लगाना है. बात करते हुए वो बच्चा क्या खा रहा है, ఎంత బాగా తింటున్నాడు, మొత్తం కలుపుకొని తింటున్నాడా లేదా, ఆ వేస్ట్ కాకుండా తింటున్నాడు, प्लेट में कुछ खाली छोड़ रहे क्या, हर चीज खाना है. ऐसा बात करते हुए उनको बड़ा करना चाहिए. स्कूल में ये अच्छा है नहीं बताएंगे, लेकिन स्कूल के बाद पूरा टीचर्स माँ लोग है. स्कूल का घंटी बजने के बाद ये टीचर लोगों का छुट्टी, वो लोग चले जाते घर को अपना अपना घरों को. लेकिन तब से నెక్స్ట్ డే మార్నింగ్ తక్ టీచర్స్ సాబ్ లోగ్ హై. మన ఇంటికి పిల్లలు వస్తారు, స్కూల్లో చెప్పిన విషయాలు ఏం చెప్పారు మనం అడగాలి, ఏం చదువుకుంటున్నారో మనం చెప్పాలి, మన ఇంటి పద్ధతులు నేర్పాలి. तौर तरीका सिखाना चाहिए, सभ्यता संस्कार सिखाना चाहिए. लड़की होगा तो दूसरे लड़के से भैया बोलना चाहिए, या छोटा होगा तो भी भैया बोलना, छोटा भैया बड़ा भैया. और लड़की होगा तो एवं పిలవాలి, అన్న పిలవాలి, లేకుంటే అక్క అని పిలవాలి. అంటే పిలుతామా? మన యొక్క స్కూల్ లోపల మీ అంజనేయ గారు చెప్పినప్పుడు రక్షాబంధన్ కూడా చేశారట. రాఖీ బంధన్ కియానా? అసలు రక్షాబంధన్ మేము చేసాం, పాల్గొన్నాం, చేయలేపండి. మా స్కూల్లో మేము రాఖీలు కట్టుకున్నాం. हमारे स्कूल में हम लोग राखी बांधे. वेरी गुड, ताली मारो ताली मारो. అవి ताली मारो, అవి ताली मारो. ఎందుకు చెప్పట్లు కొట్టున్నామంటే అట్లా అందరినీ అన్నదమ్ములాగా భావించడం ఈ దేశంలో అవసరము. మనం అందరం కూడా ఏ ఇళ్ళ లోపల చూసిన వాళ్ళకి कुछ लोगों को ज्यादा पैसा रहता है, कुछ लोगों को पैसा कम रहता है, फिर भी स्कूल में सब समान है. जैसा स्कूल में रहते हैं वैसे घर में भी पहला बच्चा को भी और लास्ट का बच्चा को भी जैसा माँ समान जैसा प्यार देती है, वैसा ही हम लोग को समान प्यार देते हुए उनको उभराना चाहिए. और बच्चे लोगों के साथ सामने झूठ नहीं बोलना, झगड़ा नहीं करना, अच्छे बात सिखाना चाहिए. अपना देश का नाम बोलना चाहिए. अपना देश का नाम क्या है? भारत देश है. बोलिए, आप भी बोला, मालूम बोला क्या है? इंडिया करके इंग्लिश वाला लगाया. इंग्लिश भी सीखो, रशियन भी सीखो, लेकिन अपना मातृभाषा संस्कृतम है, उसमें ऐसा बोलता है ये भारत देश है. मुझे पढ़ी भारत देश. जब बोलिए अपना देश का नाम क्या है? वैसा ही बच्चा लोगों को अपना गांव का नाम बोलना. हम कौन सा गांव से आए हैं वो गांव का नाम बोल रहे. आप बोलावरम में रह रहे, लेकिन आपका गांव का नाम क्या है उसको मालूम होना चाहिए. कौन है उसका माँ, कौन है? तुम जान प्रदेश मतेज बैठो. ऐसा हमारा गांव का नाम बच्चा को बोलना चाहिए और अपना भाषा भी बच्चों को बोलना चाहिए. तेलुगु भी सीखना और आपका बिहारी हो, उड़िया हो, पंजाबी हो, उर्दू हो, वो भाषा भी हम लोग सिखाना चाहिए. మన భాషని మన పిల్లలకి నేర్పించాలి, మన సంస్కారాలు నేర్పించాలి. ఇట్లా ఒక చక్కటి భారతదేశాన్ని మనం నిర్మాణం చేసేందుకోసం మనం చిన్న చిన్న పండుగల రూపంలో పిల్లలకి సంస్కారాలు నేర్పుతూ మంచి పౌరులుగా తయారు చేసే కృషి ఈ యొక్క ఎంపీపీఎస్ పాఠశాల బీసీ కాలనీ. అట్లా నాకు అనుమతి కావట్లేదు. బీసీ అంటే బ్రిటిష్ వాడు పెట్టాడు ఈ పాట, కానీ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు. బ్యాక్వర్డ్ క్లాస్ అని భారతదేశంలో లేదు. ఇది బ్రిటిష్ వాడు నేర్పాడు. ప్రజలని చీల్చడానికి వీళ్ళు వెనుకబడిన వాళ్ళు అని కాదు. ఇది ఒక డబ్బు తక్కువగా ఉన్న ప్రాంతం.
కనుక మాది మల్లంపేటలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల ఏమండి స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకుని మానసికంగా ఉండాలి. డబ్బులు ముఖ్యం కాదు, మంచి మనసు ముఖ్యం. पैसा जरूरी नहीं है, पैसा भी एक चीज है, लेकिन सबसे बड़ा हम लोग का दिल होना चाहिए. जैसा बच्चा देखिए गौरव से अपने माँ का नमस्कार किया. हर बड़ा आदमी को वो नमस्ते करना चाहिए. जैसा भगवान मिलते ही हेलो भगवान हाउ आर यू ऐसे हाथ मिलाते हैं क्या? भगवान को कैसे बोलते हैं? कैसे नमस्ते बोलते हैं? बोलिए ना. अरे बोलिए. अरे आप सबसे मैं बड़ा हूँ, मैं 22 इयर्स का लड़का ऐसा दिख रहा हूँ, बट लेकिन मैं 63 इयर्स का हूँ. आपको सबसे बड़ा भाई समझो. ऐसा बोलो. जो शर्मा अटको तली अरे रामचंद्र गुड़ी को नानकुंटे बेटा अरे रामचंद्र भगवान मिलते हैं अट्ले बेटे तल्लू मीर కూడా जो भी अरे ऐसे नमस्ते लगाओ सभी लोग. जो मिलता है तो ऐसा प्रणाम करना चाहिए. इसको बोलते हैं आत्मवत. बोलिए आत्मवत सर्वभूतेषु. आत्मवत सर्वभूतेषु. ఓ సారు నాన్న గడ్డమున నువ్వు నమస్తే పెట్టాలి. అరే నడవాలబ్బా వదలని रामकृष्ण मेट्रो वदलడు नमस्ते. ऐसा जो बड़ा लोग मिलता है ऐसा बोलना है. हेलो अंकल हाउ आर यू. वो बड़ा होने के बाद सीखेगा, लेकिन पहले आते ही नमस्ते करना. केड़े घर में बड़ा लोग देखते ही ऐसा पाद नमस्कार करना. ऐसा करना ठीक है कि नहीं है? बोलिए. రాగానే కాళ్ళకు నమస్కారం పెట్టడం మంచి పద్ధత చెడ్డ పద్ధత? ఏ నీ అమ్మనేమో ఇట్లా మాట్లాడే తప్పు, కానీ కాళ్ళు మొక్కితే మంచిది కదా, నేర్పించుకున్న మాటలా. అట్లా అందరూ చేయగలగాలి. కనుక ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. ఆత్మవత్. బోలియే చెప్పండి. ఆత్మవత్ సర్వభూతేషు. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు. हर प्राणी ने बीच बीच में हिंदी बोल रहा हूं तो हिंदी भी बोलना है. हाँ तेलुगु भी बोलना है, हिंदी भी बोलना है. हिंदी भी आ जाएगा, तेलुगु भी आएगा. हर प्राणी में भगवान है. ये अपना भारतीय संस्कृति है. मातृवत. बोलिए मातृवत पर. मातृवत परदारेषु. परस्त्री तल्ली लांटिदी. दूसरी औरत माँ के समान है. औरत को कैसा देखना? माँ के जैसा देखना. लोष्ठवत. हाथ ऐसे पकड़े रहना है, चेयर है ना, चेयर तो लगाओ. लोष्ठवत परद्रव्याणि. ఇతరుల సొమ్ము అనవయ పెద్ద మనిషి. ఇతరుల సొమ్ము मट्टी लांटिदी. दूसरों का पैसा मट्टी जैसा, वो मेरा नहीं. लोष्ठवत परद्रव्याणि. मतलब यहाँ पर 100 रुपए का ऐसा, ये 100 रुपए इधर है, ये 100 रुपया समझो, इधर गिर गया समझो, वो नहीं लेना क्योंकि मेरा नहीं है. ऐसा रहना सही है कि नहीं है? ऐसा रहना चाहिए. लोष्टवत परद्रव्याणि. मातृवत परदारेषु. आत्मवत आत्मवत सर्वभूतानि. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు. हर प्राणी में भगवान है. इसलिए भगवान मिले तो ऐसा काट के खाना नहीं चाहिए. समझ गए ना मैं जो बोल रहा हूँ? जो चीज दिखता है उसको काट के मत खाओ, उसको पूजा करो. इसलिए भारतीय पद्धति में सांप को पूजा जाता है, कुत्ता को पूजा जाता है, बकरी को पूजा जाता है. నామలచర్తికి పాముల వస్తామా, పాములకు పాలు వస్తామా, అమ్మాయి కాటేసి చచ్చిపోతాం కదా, కానీ దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. और यहाँ पर तेलंगाना में మల్లన్న దేవుడు ఉంటారా, కుక్కలు మల్లన్న దేవుడు అంటారా కదా, కుక్కలు కూడా భగవంతుడు ఉన్నాడు. एक क्या बोलते हैं उसको, गौ माता. गौ माता देखते हैं तो उसको नमस्ते कहते हैं क्या ना, वो गौ में भी माता है. अच्छा ऐसा अच्छा संस्कार सीखते हुए अपना बच्चा लोग
बहुत भव्य होना। इधर जितने भी बच्चे लोग पढ़ रहे हैं इसमें पता नहीं अभी कितने लोग कलेक्टर हो जाएंगे, कितने लोग पुलिस इंस्पेक्टर्स बन जाएंगे, देश का खुशहाली होगा। अच्छे संस्कार जो आपका आंजनेय जी दे रहे हैं वो सबके साथ आपका बच्चे लोग का भविष्य भव्य हो, अपना संस्कार बच्चों में आए, यही प्रार्थना करते हुए अपना देश हमेशा खुश रहे, ऐसा अपना दोनों हाथों से एक बार भारत माता को जयकार बोलेंगे। भारत माता की भगवान 2 हाथ दिया, दोनों हाथों से हाथ उठा के कहना चाहिए భగవంతుడు మనకు 2 చేతులు ఇచ్చాడు, 2 చేతులతో మనం జయకారం చెప్పాలి. నేను భారత్ మాతాకి అంటే జై అనాలి, ఈ కప్పు ఎక్కిపోవాలి. भारत माता की अगर हाथ नहीं उठाया छोटा बच्चा उसकी भी बोलना, घर में जयकार बोलना भारत माता की। घर में भी पूजा करने के समय ऐसा बोलना दुर्गा माता की, ऐसा सिखाना चाहिए। जगन्नाथ बाबा की जय जगन्नाथ, ऐसा हाथ उठाना चाहिए। ऐसा बोलते हुए हम लोग आपको आदत होने के लिए बोलने लगा रहा हूँ, घर में हर गाने के समय ऐसा आशीर्वाद कीजिए, हैप्पी बर्थडे टू यू, ऐसा नहीं केवल और वीर सुमन रहे। आयुष्येवेन्द्रियो शतेन्द्रियो प्रतिष्ठति चिरंजीव चिरंजीव सुखी भव केवल मंत्र ध्यान से केवल चिरंजीव सुखी भव बोल सकते। तो हमारे बच्चे भी अगले बच्चों लोग से अच्छे से बर्ताव करेंगे, बच्चे लोग आपस में मिलकर रहेंगे। और जैसे कि यहाँ पे सर बताए हैं कि किसी का पैसा गिर गया तो समझो मट्टी समान है, तो बात सच है। अगर जो हम किसी का पैसा ले लेते हैं, उठा लेते हैं, तो उसको हमारे जीवन भर के लिए तो गुजारा होगा नहीं, इसलिए किसी का भी सामान पाए रास्ते पे तो उठा के दे देना। చదువు కోసం ఇంకా నెంబర్ 1 మన ఆయమ్మ గారు చాలా మంచిగా చూసుకుంటారంట. కనిపించడంటే బాగా చెప్తా ఉండేది మనిషి ఆయమ్మ మంచిది సార్ ఇంకా మంచి వాళ్ళని చెప్తా ఉంటారు. విలువలు అనేది తల్లిదండ్రులు అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, పిల్లలకు ఉన్న బాధ్యత ఏంటి, తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత ఏంటి, అవన్నీ కూడా పిల్లలకు మనం నేర్పించడానికి టైం లేక మేము అంటే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడ నివసించడానికి వచ్చారు. అక్కడ నివసించడానికి రావడం అంటే బతుకుదనం కోసం రావడం అన్నట్టు. అంటే ఆ బతుకుదనం కోసం అంటే మనము సంపాదించాలి, మనం బ్రతకాలి, మన పిల్లల్ని పోషించాలి, ఈ ఆలోచన ఉంటుంది. ఇక మన పిల్లలకు విలువలు నేర్పించాలి అనేది స్కూల్ పంపిస్తున్నాం కదా, వాళ్ళు నేర్పిస్తారు అనే దానిపైన పేరెంట్స్ ఉండడం జరుగుతుంది. కానీ పిల్లల స్కూల్ పంపిస్తున్నాము, టీచర్స్ చాలా కష్టపడుతున్నారు, మంచి విలువలు నేర్పిస్తున్నారు. దానితో పాటు ఇంట్లో కూడా పేరెంట్స్ అని చెప్పడం వల్ల తొందరగా పిల్లలకి అర్థమవుతుంది, నేర్చుకోగలుగుతారు. మా టీచర్ కూడా ఇలాగే చెప్పింది, మా అమ్మ కూడా ఇలాగే చెప్పింది, కాబట్టి ఇది కరెక్ట్, మేము ఇలాగే ఉండాలి అనేది పిల్లలు నేర్చుకుంటారు. తల్లి కూడా మన పనుల మీద మనం బిజీగా వెళ్ళిపోతాం. కానీ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఏంటంటే ఈ రోజు జరుగుతుంది. నాకు చాలా అంటే నిజంగా దీన్ని ఎలా వర్తించాలో కూడా అర్థం కావట్లేదు. తల్లిదండ్రి పాద పూజ చేయించడం అనేది పిల్లలతోని ఏ తల్లి కూడా నా కొడుకు కాలు కడుగుతాడు అని ఊహించదు. నేను నా కొడుకు కన్నా, నా కూతుర్ని కన్నా నేను ప్రయోజకులను చేయాలి, తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, నేను ప్రయోజకులను చేయాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఆ జన్మ నేను తల్లిదండ్రి జన్మనిచ్చింది, ఆ జన్మ ఏంటంటే నేను ఆ పిల్లలు కూడా నాకు జన్మనివ్వడం వల్ల నేను ఈరోజు ఈ భూమి మీద ఇలా బ్రతకగలుగుతున్నా అంటే తల్లిదండ్రి నాకు దేవతలతో సమానం, నేను వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి అనే ఆలోచన పిల్లలకు కూడా కలిగించేటట్టుగా సార్ ఇక్కడ మీకు నేర్పించడం, ఆ పిల్లలకి రేపొద్దున కూడా అందరు వెళ్ళి నిజంగా ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ మేము ప్రతి ఒక్క పిల్లలకి ఇలా విలువలను నేర్పించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇలా ముందుకొచ్చినట్టయితే పిల్లలకు చెడు అలవాట్లు అన్ని మానేసుకొని మంచి అలవాట్లతో మంచి మోరల్ వాల్యూస్ అనేవి ఇందాక అసలు ఎంత సంస్కృతి గురించి కానీ
తల్లిదండ్రి గురించి కానీ సమాజంలో ఎవరిని ఎలా గౌరవించాలి అనే దాని గురించి కూడా ప్రతి ఒక్కటి మనము ఈ కార్యక్రమం చేయడం వల్ల ప్రతి దాని మీద అవగాహన కలిగేటట్టుగా ముందుకెళ్ళడం జరుగుతుంది. నిజంగా నాకు చాలా సార్లు పిలవడం జరిగింది ఈ స్కూల్కి. నిజంగా కూడా ఒక ప్రైవేట్ స్కూల్ ఫస్ట్ అసలు స్కూల్కి రాగానే ఎన్ని కనపడుతున్నాయంటే ప్రైవేట్ స్కూల్లో కూడా లేదు, ఒక అపార్ట్మెంట్లలో కనిపిస్తుంది. గవర్నమెంట్ స్కూల్ అనగానే తక్కువ చేస్తారు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నన్ని ఫెసిలిటీస్ ఏ స్కూల్లో లేవు, ప్రైవేట్ స్కూళ్ళల్లో లేవు. చిన్న చిన్న అపార్ట్మెంట్లలో స్కూల్ కట్టిస్తారు, గ్రౌండ్ ఉంటుంది, అందులోనే అన్ని గంటలలో కూర్చోబెట్టి చదువులు నేర్పిస్తారు. ఇక్కడ చదువులతో పాటు విలువలు నేర్పిస్తారు, ఆటలు నేర్పిస్తారు. అన్ని రకాలుగా పిల్లలకు ఇబ్బంది పెట్టాలని బాగా బట్టి ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటాం కదా, బట్టి ఇస్తారు అంతే. కానీ చదువు విలువ మాత్రం వాళ్ళకి తెలియదు, బట్టి పట్టడం మాత్రం తెలియదు. కానీ ఇక్కడ అది కాదు, ఆటతో పాటు చదువు వస్తుంది, చదువుతో పాటు విలువలు వస్తాయి. ఎవరిని ఎలా గౌరవించాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, బతుకుదెరువు కోసం కూడా ఎన్నో మార్గాలు, ఎలా మనం బ్రతకడానికి మార్గాలు ఎలా వెతుక్కోవాలి అనే దాన్ని పిల్లలకు నేర్పించడం. మేము ఇక్కడ పెద్ద మనుషులను వదిలేసేయాలి, సిటీ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ పిల్లల్ని బాగా చదివించుకోవాలి అంటే ఇక్కడ తాత నాన్నమ్మ వాళ్ళు ఊళ్ళల్లో ఉండిపోతున్నారు. తాత నాన్నమ్మ విలువ తెలియట్లేదు. తాత నాన్నమ్మ తీసుకెళ్దాము అంటే వాళ్ళు వీళ్ళకి రక్కలేదు, వాళ్ళని చూసుకోగలుగుతాం. ఊళ్ళో అయితే మంచి వాతావరణం ఉంటుంది, అక్కడ ఉంచేద్దామని ఇలా అనుకుంటారు. ఇప్పుడు మనము మన అత్త మామని గౌరవించి, మన తల్లిదండ్రులను గౌరవిస్తే మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. అది పూర్వం అలా ఉండేది. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, వాళ్ళ తర్వాత కోడళ్ళ తర్వాత పిల్లలు, తరం ఎవరిని ఎలా గౌరవించాలని తెలిసేది. ఇప్పుడు లేదు, చిన్న కుటుంబం. ఇప్పుడు పిల్లలకు తెలియట్లేదు, ఫోన్లు వచ్చాయి, ఫోన్లలో మంచి చూడొచ్చు, చెడు చూడొచ్చు. కానీ ఎంతసేపు చెడు మాత్రమే పిల్లలు చూడగలుగుతారు, ఎక్కువ మంది పిల్లలు చెడు చూడగలుగుతారు, మంచి తక్కువ చూస్తారు. తక్కువ మంది పిల్లలు మంచి చూసినా కానీ చాలా గ్రహించేసి చాలా మంచిగా ఇప్పుడు పిల్లలు కూడా చాలా మంచిగా ఎదుగుతున్నారు. అట్లాంటి పిల్లలు అదృష్టవంతులు. కానీ చెడు మార్గాన్ని అట్లా బాధపడకుండా అందరూ మంచి మార్గానికి వెళ్ళాలి అంటే అందరూ కష్టపడి పిల్లలు ప్రయోజనం తీసుకురావాలి. ఏ తల్లి మీరు ఎంత కష్టపడి పెంచుతున్నారు, మీ పిల్లలు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనాథాశ్రమం పెట్టాలనో లేకపోతే తల్లిదండ్రులను వదిలేసి వేరే మంచి బ్రతకాలనో అలాంటి ఆలోచన లేకుండా మా తల్లిదండ్రులనే మేమున్నాం, తల్లిదండ్రులని బాగా చూసుకొని ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంత ఉన్న దాంట్లోనే మేము నలుగురం హ్యాపీ ఉండాలి, మేము పేరెంట్స్ చూసుకోవాలి, రేపు మా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అని అలా చూస్తే పిల్లలు మంచిగా బాగుపడతారు, తల్లిదండ్రి హ్యాపీగా ఫీల్ అవుతారు, సమాజంలో కూడా అందరికీ గౌరవం ఉంటుంది. ఆ రకంగా నిజంగా ఇంత మంచి వాల్యూస్ తో మరి స్కూల్లో పిల్లలకి చదువులు నేర్పుతున్నాను కాబట్టి నేను నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పడానికి కృతజ్ఞతలు చెప్తూ మీకు నిజంగా ఈ ప్రోగ్రామ్ ని పిలిచి నాకు ఇంత అవకాశం లక్ష్మీ మేడం టీచర్లు అందరూ నలుగురు టీచర్లు అందరూ వాళ్ళు కటింగ్ చేయడం, వాళ్ళు అటు పెట్టడం, చేసి చేయడం. చెప్తా ఉంటున్నారు, కోరుకుంటారు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకోరు. అందుకే మొదట మాతృదేవో భవ. ఆ గుళ్ళల్లో గోపురాల్లో దేవుడు మొత్తం కనిపించే వాళ్ళు కానీ కనిపించే వాళ్ళు అమ్మ నాన్న. అమ్మ మనకు జన్మనిస్తుంది, నాన్న మనకు తోడ్పాటిస్తారు. వీళ్ళిద్దరు లేకపోతే పిల్లలు అనాథలుగా మారిపోయి వాళ్ళకు ఏమీ తెలియని పరిస్థితిలో ఉంటారు. మనం ఎంత చిన్న పిల్లల్ని ఎంత పెద్దగా చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం,
వాళ్ళకు అమ్మో నా పిల్లలు కష్టపడదు నేనే కష్టపడాలంటూ వాడు సుకుమారంగా పెరిగి ఒకరోజు వాడికి 500 ఇవ్వలేవనుకో వాడు ఏం చేస్తాడు? ఇన్ని రోజులు ఇచ్చి మర్చిపోతాడు. మా అమ్మ నాకు ఇయ్యలేదు, మా అమ్మ మంచిది కాదు, అది కాదు ఇది కాదు మన మైండ్లో పడ్డాడు. అలాగే కాకుండా పిల్లలకు అన్నీ నేర్పాలి. మనం వారసత్వంగా నేర్పాల్సినవి అవే. కాబట్టి ఈరోజు మనం మన పిల్లల్ని ఒక సాంప్రదాయ పద్ధతిలో నేర్పించుకోవాలంటే మీ అమ్మా నాన్న యొక్క ఇంపార్టెన్స్ తెలవాలని ఈరోజు మన పాఠశాల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. మీ పిల్లలు కూడా మిమ్మల్ని పూజించాలంటే తిట్టడం, ఒక్కరోజు పూజించి మళ్ళీ రేపు నుంచి మళ్ళీ రాళ్ళు పట్టడం, మా అమ్మ నాకు పైసలు లేదు తిట్టడం కొట్టడం అలాంటివి కాకుండా ఎప్పటికీ ఉండేటట్టుగా మనం కూడా మన వంతు భాగస్వామ్యంగా మన వంతు ప్రయత్నంగా తెలవాలని నేను చిన్న స్కూల్ అయినా చిన్న పిల్లలకు తెలిసి తెలియని మైండ్ ఉంటుంది. అయినా మనం చిన్నప్పటి నుంచే నేర్పుతేనే పెద్దలైనా ఇంకా బాగుంటారని ఇలాంటి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా నేర్చుకోటి ఉండాలి. ఇలాంటి విషయాలు ఇంకా ఏం చెప్తుంది ఒకసారి కూడా సందేశాలు ఇస్తారు. ఇప్పుడు మనం పాదపూజ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటాం. భుజం మీద ఒక కాకడా పెట్టుకొని ముందు తల్లిని వెనుక తండ్రిని కూర్చోబెట్టుకొని మొత్తం అంతా కూడా భారతదేశం మొత్తం ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు. అలాంటి కథలు ఈ పిల్లలకి గుర్తు చేయడంలో తల్లిదండ్రులుగా మన బాధ్యత ఉంది.